అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం మాజీ సైనికులకు కోఆపరేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర బీజేపీ సైనిక్ సెల్ కో కన్వీనర్ అగ్గాల హనుమంతరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 1,10,000 మంది మాజీ సైనికులకు లాభం చేకూరే విధంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో 6 రాష్ట్రాలు మాత్రమే మాజీ సైనికులు కోఆపరేషన్ ఉన్నాయి. అలాగే మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లలో సర్వీస్ చేసి రిటైర్ అయిన తర్వాత సరైన ఉపాధి మరియు ఉద్యోగ అవకాశాలు లేకుండా ఉండడం, అలాగే వీరిని స్కిల్ డెవలప్ ద్వారా సమాజానికి పనిచేసే కొన్ని ప్రత్యేక కేటగిరీ ఫోర్స్లో ప్రభుత్వం ఉపయోగించుకోవడానికి ఈ కార్పొరేషన్ ఉపయోగపడుతుందని, అలాగే ఉద్యోగాలు రిజర్వేషన్ శాతం పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే మాజీ సైనికులకు ఇంకా చాలా సమస్యలు ఉండడం వలన ఈ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యలన్నీ సరళంగా నివృత్తి చేసి ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే సీఎం నారా చంద్రబాబు నాయుడు అనకాపల్లి జిల్లా పెందుర్తి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ సైనిక్ సెల్ కో కన్వీనర్ అగ్గాల హనుమంతరావును కలిసి కార్పొరేషన్ వలన మాజీ సైనికులకు ఎంత ఉపయోగపడుతుందో, దాని వలన ఆంధ్రప్రదేశ్లో సైనికులు మరియు మాజీ సైనికులు కుటుంబాలు లబ్ధి పొందడానికి అవకాశం ఉందని తెలియజేశారు. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా స్పందించారు. అలాగే డిసెంబర్లో అనకాపల్లి యువగలం పాదయాత్రకి ఇప్పటి ఐటీ మంత్రి నారా లోకేష్ గారిని రాష్ట్ర మాజీ సైనికులు కో కన్వీనర్ అగ్గాల హనుమంతరావు కలిసి మాజీ సైనికుల కార్పొరేషన్ ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టమని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో లోకేష్ గారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు మాజీ సైనికులు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాజీ సైనికుల తరపున సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారికి, హోంమంత్రి వంగలపూడి అనిత గారికి ధన్యవాదాలు తెలియడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాజీ సైనికులందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా నా పేరు అగ్గాల హనుమంతరావు. నేను రాష్ట్ర సైనిక్ సెల్ కో కన్వీనర్ని. మనకి ఎప్పటి నుంచో మనం ఫైట్ చేస్తున్నట్టుగా మన మాజీ సైనికులకి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా మేము ఫైట్ చేస్తున్నాము. మనమే కాదు, ఇంకా మన ముందు తరం కూడా ఫైట్ చేశారు. కానీ ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వం కూడా మనకి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు. ఈరోజు భారతదేశంలో ఓన్లీ 6 రాష్ట్రాల్లోనే మాత్రమే మనకి కార్పొరేషన్ ఉంది. పంజాబ్, మహారాష్ట్ర అలాగా కొన్ని రాష్ట్రాల్లో కార్పొరేషన్ ఉంది. ఆ కార్పొరేషన్ వల్ల ఏంటంటే మాజీ సైనికులకి సమస్యలను తీర్చుకోవచ్చు. అలాగే దానికి ఏదన్నా ఫండ్ కేటాయిస్తే ఆ ఫండ్ ద్వారా చాలా ఒక లాభాలు కలిగించే పనులు చేయొచ్చు. ఉద్యోగాలు, రిజర్వేషన్లు, ఉపాధి హామీ, స్కిల్ డెవలప్మెంట్లో వాళ్ళకి ఒక విధంగా తయారు చేయించుకొని ఆ రాష్ట్రంలో ఉపయోగించుకోవచ్చు. అలాంటి కార్యక్రమాలు చేయడానికి మనకి ఇక మాజీ సైనికుల కార్పొరేషన్ కోసం మనం చాలాసార్లు ఫైట్ చేశాము. అలాగే లాస్ట్ మనకి ఇక్కడ పెందుర్తి వచ్చినప్పుడు అనకాపల్లి జిల్లాలో నేను మన సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిశాను. ఆయన సానుకూలంగా స్పందించారు. ఆ తర్వాత యువగాలం పాదయాత్రలో నారా లోకేష్ గారిని కలిసినప్పుడు కూడా ఆయన చెప్పారు. నేనేమన్నానంటే మామూలుగా దాంట్లో ఒక మేనిఫెస్టోలో పెట్టమన్నాను. తమ్ముడు, ఇది మేనిఫెస్టోలో పెట్టవలసిన అవసరం లేదు, నేను వచ్చిన వెంటనే 100 రోజుల్లో నేను కార్పొరేషన్ మీకు ఇచ్చే బాధ్యత నాదని చెప్పాడు. అలాగే నిన్న రాత్రి డిక్లేర్ చేశారు మనకి కార్పొరేషన్ ఉందని చెప్పేసి. కార్పొరేషన్ 10 కోట్ల కార్పొరేషన్ ఫండ్తో కార్పొరేషన్ మాజీ సైనికుల కోసం డిక్లేర్ చేశారు. మేము చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ యొక్క మాజీ సైనికులకి ఆంధ్రప్రదేశ్లో 1,10,000 మంది ఉన్న మాజీ సైనికులకి ఈ యొక్క శుభసూచకం. అలాగే రానున్న రోజుల్లో ఎంతోమంది సైనికులు మాజీ సైనికులుగా వస్తారు. వాళ్ళని కూడా ఈ యొక్క కార్పొరేషన్ వల్ల వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఇంకో 50,000 మంది, ఇంకో 1,00,000 మంది కూడా మనకి ఇప్పుడు ఆల్రెడీ సైనికులుగా దేశ బోర్డర్లో పనిచేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్కి వాళ్ళకి కూడా రానున్న రోజుల్లో మంచి ఉపయోగపడుతుంది. అందువల్ల మనకి మాజీ సైనికులు ఎక్కడున్నా సరే అందరం కలిసికట్టుగా ఉండి ఈ యొక్క కార్పొరేషన్ ఉపయోగించుకోవాలని, అలాగే ఈ కార్పొరేషన్ వల్ల మనం ఇంకా రానున్న రోజుల్లో ఎక్కువ ఫండ్స్, ఇప్పుడు ఆల్రెడీ 10 కోట్లతో ఒక కార్పొరేషన్ ఫండ్తో దీన్ని డిక్లేర్ చేశారు. అలాగే రానున్న రోజుల్లో మనకి ప్రభుత్వం ఇప్పుడు ఆల్రెడీ ఎన్డీఏ ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది. దీనివల్ల ఇంకా రానున్న రోజుల్లో ఎక్కువ ఫండ్స్ మనం క్రియేట్ చేసుకొని జవాన్లకి, మన మాజీ సైనికులకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి ఒక స్కిల్ డెవలప్మెంట్లో వర్క్ నేర్చుకోవాలనుకున్నా ఇందులో రకరకాలుగా ఉన్న ఇన్ఫెంట్రీ ఉంది, అలాగే సిగ్నల్స్ ఉంది, అలాగే ఇంకా చాలా వన్ టైప్ ఆఫ్ రకరకాలుగా ఉన్నారు. మల్టీఫుల్గా అంటే అన్ని విధాలుగా పనిచేసే మాజీ సైనికులు పోలీసుగా వాడచ్చు, అలాగే ఏదైనా ఒక బిజినెస్ మ్యాన్గా వాడచ్చు. ఒక విధంగా రకరకాలుగా మనం ఉపయోగపడతాము. దాన్ని స్కిల్ డెవలప్మెంట్లో ఈ యొక్క
కార్పొరేషన్ ద్వారా మనం యూటిలైజ్ చేసుకొని ముందుకు వెళ్తామని కొన్ని కోరుకుంటున్నాను. మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఎన్డీఏ నారా చంద్రబాబు నాయుడుకి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ పురంధేశ్వరి గారికి, అలాగే నారా లోకేష్ గారికి, వీళ్ళందరూ కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.